సో శరణ్ గారు, మీరు షూట్ చేసేటప్పుడు ఏదన్నా శోభిత గారితో చెప్పాలనిపించింది బట్ చెప్పలేకపోయిన సందర్భం ఏదైనా ఉందా? మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. అమ్మో తిట్టకండి. లేదు అలా ఏం లేదు కానీ షీఈస్ వెరీ కంఫర్టబుల్. అంటే ఏదైనా మనం వీ హ్యావ్ నో ఫిల్టర్స్. అంటే ఇలా చెప్తే ఆవిడేమనుకుంటారని, లేకపోతే నేను ఏమన్నా చెప్తే అలా ఏం లేదు. జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తా. అప్పుడు శోభ దగ్గర కూడా కొన్ని డౌట్స్ ఉండేవి. ఆ డౌట్స్కి నేను చెప్పేవాడిని, లేదండి ఇలాగే ఉండాలి, మాకు ఎన్ని షార్ట్స్ కావాలి, ఇలా తీస్తేనే దీన్ని ఇలా ఉంటుంది ఇలాగే. సో వీ హ్యావ్ ఏ ప్రాపర్ కమ్యూనికేషన్. ఎక్కడ ఫిల్టర్స్ అనేవి లేవు. అలా అని చెప్పేసి ఇబ్బంది పడి కూడా మేము కొట్టుకున్న రోజు కూడా కొట్టుకున్న అంటే ఇది ఎందుకు ఇలా ఉండాలి, ఇది ఎందుకు ఇలా ఉండాలంటే ఇది ఇలాగే ఉండాలని నేను చెప్పిన రోజులు ఉన్నాయి. బట్ అది దట్ ఈస్ హిజ్ గుడ్నెస్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమా యొక్క బాస్ క్యాప్టెన్ ఈజ్ ద డైరెక్టర్. ఇది ఒక డైరెక్టర్స్ యొక్క మీడియం సినిమా అనేది. సో శరణ్ కనుక ఆ స్పేస్ ఇచ్చి ఉండకపోతే నేను ఇలా ఎందుకు చేస్తున్నావు, నాకు ఇది నచ్చట్లేదు, ఐ డోంట్ ఏదో వాట్ ఎవర్ బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతుంది హెల్తీగానే, కానీ ఆ స్పేస్ ఇచ్చారు నాకు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ అలా జరిగిన దానికి బెనిఫిట్ మీరు ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్గా. బికాజ్ లైక్ మొన్న కూడా ఇలా కాన్వర్సేషన్ అయినప్పుడు డైరెక్టర్ ఏదో ఒక లైన్స్ ఏదో సీన్లలో చెప్పినప్పుడు నాకు అది కంఫర్టబుల్గా లేనప్పుడు హీ సెడ్, నీకు అది కంఫర్టబుల్గా అయ్యే వరకు మనం లెటర్స్ డిస్కస్ ఇట్. నీకు అందులో ఏమైనా ట్వీక్స్ కావాలని చెప్పి, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఓన్ ఇట్. ఓన్లీ దెన్ ది ఆడియన్స్ విల్ ఫీల్ ఇట్. లైక్ అందుకే కథానాయకుడు అని అంటారు కదా, ఆ కథను మేము ఓన్ చేసుకోకపోయినా, అది నా ఇనఫ్ రొట్టి పిండి నలగకపోయినా కానీ ఇట్ జస్ట్ బికమ్స్ లైక్ హాఫ్ బేక్డ్ ఆర్ లైక్ ఈ యాక్టర్కి నమ్మకం లేదు, ఏదో చేస్తున్నాడు చెప్పారు కాబట్టి చేస్తున్నాడు, రోలింగ్ యాక్షన్ కెమెరా, ఇట్ జస్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్స్ నౌ. అదర్వైజ్ శరణ్ గారు ఏదో ఆలోచించుకుంటూ సీరియస్గా లుక్ ఇచ్చారు. లేదు ఏం లేదు.